ఎరా సుందరం బాగున్నావా? బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు కనిపించావు. నేను బాగానే ఉన్నాను రా. వ్యాపారం ఎలా నడుస్తుంది? బ్రహ్మాండంగా నడుస్తుందిరా. పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్ళం బాగానే ఉందిరా. పిల్లాడే చెప్పిన మాట వినట్లేదు. వింటాడులేరా, ఒక వయసు వస్తే వాళ్ళే సెట్ అవుతారులే. ఏం సెట్ అవుతాడో ఏంటో, అన్ని కోతేశాలు వేస్తాడు. మనము ఆ వయసులో ఉన్నప్పుడు అంతే కదరా. అంతే అని చెప్పి ఊరుకోకూడదు కదరా. సరే సరే 2 నిమిషాలు కూర్చోరా, లోపలికి వెళ్ళి మీ చెల్లాయిని టీ పెట్టమంటాను. సరే వెళ్ళిరారా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇవ్వండి. మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు ఫోన్ ఇస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. సర్లే, ఓడిపోవడం మనకి ఎలాగో అలవాటే కదా. అంకుల్ గారు 2 సిగరెట్లు. ఇంకేట్రా, సాయంత్రం బయటకి ఎట్టైనా వెళ్దామా? రే ఏట్రా పారిపోతున్నావు? నాన్నగారు మీరేంటి ఇక్కడ? హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఏం బాబు, ఏం కావాలి? 2 సిగరెట్లు అంటరా, ఇవ్వు. ఏ బ్రాండ్ బాబు? అడుగుతున్నాడు కదా, చెప్పు. చిచ్చి, సిగరెట్లు కాదు అంకుల్, చాక్లెట్లు. ఇందాక సిగరెట్లు అన్నావు కదా. కాదంకుల్, చాక్లెట్లే అన్నాను. ఏరా, నువ్వు విన్నావు కదా, సిగరెట్లనే అడిగాడు కదా. నాన్నగారు సిగరెట్లు కాదు నాన్నగారు, చాక్లెట్లనే అన్నాను. ఏంటి, వీడిని కొడుక? నా కర్మ, ఏం చేస్తాం? అయ్యో, వీడిని కొడుకని తెలిస్తే ప్రతిసారి సిగరెట్ మీద ₹1 తగ్గించేవాడిని కదరా. ఏం మాట్లాడతావు నువ్వు?